ఓకే, వాళ్ళ గురించి మనం కొన్ని చూసుకుందాం. ఈ క్రైస్తవులు ఎవరు అంటే ఇందాక చదివాడు కదా ఉదయ్, 7 సంఘాలు, ఆసియాలో 7 సంఘాలు. సో ఎవరైతే రోమా ప్రభుత్వాన్ని, ఆ రోమా రాజుని ఎవరైతే పూజించలేదో, నమస్కరించలేదో వాళ్ళందరూ కూడా విపరీతమైన బాధలకి గురయ్యారు. ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి పవర్టీ తెలుగులో ఏమంటారు, పేదరికం. 2:9 చదవండి, ప్రకటన 2:9. యేసుక్రీస్తు గారు అంటారు ఈ స్మరణ చర్చ్ గురించి, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. ఏమంటారు? నీ శ్రమ, నీ దరిద్రత. ఎవరు? ఇందాక చెప్పాను కదా, 50ది 500 అడిగి ఉద్యోగాలు పోయి అలాగా. తర్వాత వాళ్ళు ఏంటి, శ్రమలు అనేసారు కదా ఆల్రెడీ, నీ శ్రమలు నేను ఎరుగుదును అని. అలాగే చంపబడుతున్నారు, ఇందాక చూసుకున్నాం, యాంతిపా గారు చంపబడ్డారని, చంపడం. అలాగే ఏంటి, వాళ్ళతో అన్యాయంగా చేసి వాళ్ళ ఆకలికి కొని, చెప్పాను కదా ఎంత జీతం, ఒక నెల అంటే ఒక రోజు జీతం అంతా ఏంటి గుప్పుడు వీటికి అన్నట్టు అలాగా. తర్వాత ఏంటంటే బిజినెస్లు అవి పోతున్నాయి. ఇందాక అన్నాడు కదా, ఇది లేనోళ్ళు గట్ట గుర్తు లేకపోతే వాళ్ళు అమ్మడాలు కొనడాలు చేయడానికి వీలు లేదని చెప్పారు. ఇవన్నీ ఆల్రెడీ చదివేసుకున్నాం కాబట్టి చదవట్లేదు. అలాగే ఇంగ్లీష్ ఇంకా ఎక్కువ మంది చనిపోతారని చెప్తాడు. 6, 9, 11, 9 నుంచి 11 మళ్ళీ చదువు. ఇందాక చదివాము 10, కానీ 11 చదువు. ఈ జవాబు దేవుడు మనకిస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి ఒకసారి. 6, 9 నుంచి 11. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము కింద చూచితిని. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రములు వారిలో ప్రతి వానికి ఇయ్యబడెను, మరియు వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను. ఎలా ఉందండి ఆ జవాబు? 7 చంపబడ్డాళ్ళు అంటారు, ఇంకెంతకాలం నువ్వు ఎలా సహిస్తావు అంటే జవాబు ఏముంది? తెల్లని వస్త్రాలు ఇచ్చి ప్రతి వారికి ఇచ్చి ఏమన్నారు? వారి వల్లనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంతమంది మీలో చంపబడాలి, అప్పుడు వరకు మీరు సో అలాగా. అలాంటి జవాబు ప్రార్థనకి మనకిస్తే మన భక్తి ఏమవుతుంది? ఇలాంటి వీటిలోని అప్పుడు క్రైస్తవులు ఉన్నారు. ఇంకా ఎలాగంటేనంటే తలలు నరికేయడం పౌలు గారు, అలాగే ఇందాక యోహాన్ గారి గురించి అనుకున్నాం కదా, ఇలాగా ఐలాండ్లకు పంపించడం. తర్వాత ఏంచి మీకున్న ఆస్తులు తీసేసుకోవడం. ఇప్పుడు క్రైస్తవులు అనగానే వచ్చి మీరు తీసేసుకున్నారు అనుకోండి, ఏమవుతారు? పేదరికానికి వచ్చేసి దరిద్రతం. అలాగే మంచి జాబ్ పొజిషన్స్ ఉన్న తీసేస్తారు క్రైస్తవులు అనగానే. ఇళ్ళనే చూసాం మనం వెళ్తున్నప్పుడు రాసింది, అది రాస్తే వాళ్ళు క్రిస్టియన్స్కి అద్దెకివ్వరని, అవునా? సో అలాంటివి జరుగుతున్నాయి కదా, డబ్బులు తీసేసుకొని. వాళ్ళు ఎలాగంటే బతికుండగానే ఏంటి చర్మం తీసేసి లాగా వచ్చేస్తున్నట్టు అనమాట. అలాగా మళ్ళీ ఏంటంటే వాళ్ళ పార్టీలోని లాంతర్లు ఉంటాయి కదా, అప్పుడు లైట్లు లేవు. ఈ లాంతర్లకి ఏంటంటే క్రిస్టియన్స్ని అగ్గంటించి వాళ్ళని లాంతర్లుగా వాడుకుని వాళ్ళకి ఆగుతుంటే అలాగ పార్టీలు చేసుకున్నారు వాళ్ళు. అరెస్ట్ చేయడం, జైల్లో వేసేయడం పౌలు గారు చూసారు కదా. ఇంకా మనం ఊహించలేని, ఇందాక చెప్పాను కదా గ్లాడియేటర్ ఒకటి, మళ్ళీ ఈ భయంకరమైన జంతువులన్నీ వదిలేసి ఆయన తినేయడానికి. ధాన్యం గారిని చూసాం కదా, పులి బోన్లో వేసేసి. ఇంకా మనం ఆలోచించిన ఆటలవన్నీ కూడా ఆడవాళ్ళు కూడా హిస్టారికల్ గా 2 ఆడవాళ్ళ పేరు పర్పిచువా ఫెలిసిటాస్ అంట. వాళ్ళిద్దరిని లంచ్ టైంలో బర్త్డే సెలబ్రేషన్కి, ఎంపరర్ రాజు బర్త్డే సెలబ్రేషన్కి వాళ్ళిద్దరిని అలాంటి దీంట్లో వేసేసి హైఫర్స్ అంటే వాళ్ళ గాల్లో ఎగరేసి మొత్తం క్రష్ చేసేసి ఇది వాళ్ళు చూసి ఆనందిస్తున్నారు. అలా ఉన్న క్రైస్తవ పరిస్థితి ఆ టైంలోనే. సో అప్పుడు ఎలా ఉంటుంది?
అలా ఉంటే ఎలా ఉంటుంది? నిరుత్సాహంగా ఉంటుందా? అనుమానం వస్తుందా? దేవుడు ఉన్నాడా లేదా అనిపిస్తుందా? సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఏంటి ఇది ఎప్పుడు అర్థమవుతుంది? ఏడు చూస్తే దేవుడు నమ్ముకోలేదు అన్ని జనులు, నిజమైన దేవుడు తెలియదు, అయినా వాళ్ళు అభివృద్ధి పొందుతున్నారు, అయినా వాళ్ళు ఏలుతున్నారు, అవును, అయినా వాళ్ళు బాగున్నారు, మేమేంచి నిజమైన దేవుడిని సూచిస్తున్నాం మేము అంటే వస్తుందా? ఎవరికైనా వస్తుంది కదా. వాళ్ళు అలాగా అంటే ఇప్పుడు మనం బతుకుతామా అంటే సంఘం బతుకుతుందా అని అనుమానం, అవునా? ఎందుకంటే మనుషులు చనిపోతున్నారు, ప్రేమించిన వాళ్ళు పిల్లలని ఇంటికి వచ్చి బయటికి లాగేసి చంపేస్తున్నారు. అలా ఉంటుంది. ఇంటికి వచ్చారనుకో మీ ఆయన్ని బయటకు తీసుకెళ్ళి చంపేసి మీ ముందే పిల్లల్ని చంపేసి అలాగనమాట. అలా ఉంది. అలాగే విపరీతమైన దరిద్రం, అవునా? బేసిక్ నీడ్స్ కూడా తిండి, ఒక పూట తిండి లేకుండా, ఉండడానికి ఇల్లు లేకుండా ఇంకా విపరీతంగా ఉంది. ఏం తప్పు చేసాము మేము ఇలా బాధపడుతున్నాం అని వస్తుందా మనకి? వాళ్ళు అలాగ అనుకుంటున్నారు. ఈ రోమ రాజేనేమో దేవుడు అన్న డౌట్ వస్తుందా? మరి అతను వర్ధిల్లుతున్నాడు. ఒకసారి మానవ ఇది కింద ఆలోచిస్తాం కదా. సో వీళ్ళకి ఇలాగ అనిపిస్తుంది, ఏంటి దేవుడు నిజంగా ఉన్నాడా? ఈ డొమిషన్ అనా దేవుడు అంటున్నాడు కదా, నేను దేవుడిని నన్ను పూజించంటే అంటున్నాడు కదా. సో వీళ్ళు ఏంటంటే ఈ ఇబ్బందులన్నీ పడుతున్నారు. ఓకే, అందుకని ఈ పుస్తకం రాయబడ్డది. ఎందుకు? 5 కారణాలకు రాయబడ్డది ఈ పుస్తకం. ఫస్ట్ ఏంటంటే వాళ్ళని ప్రోత్సహించడానికి, ఎవరిని? పరిశుద్ధుల్ని. మీరు పరిస్థితులు ఇలా ఉంటాయి, మీరు మాత్రం విశ్వాసంలో ఆఖరి వరకు కొనసాగండి, అప్పుడు మీకు ఏమి ఇస్తానంటాడు? జీవ కిరీటం ఇస్తానంటాడు. ఆ వచనం ఒకసారి చదవమ్మా, ఎందుకంటే ఈ వచనం చాలా మంది అక్కడ కూడా కోట్ చేస్తారు. బీ ఫెయిత్ఫుల్ అంటూ డెత్ అండ్ హీ షల్ గివ్ ద క్రౌన్ ఆఫ్ లైఫ్ అంటారు. కానీ ముందు దేవుడు చదవడు. ఓకే, ముందు నుంచి చదువు. ఇదిగో 2:10. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. ఏం చేస్తాడండి? ఫస్ట్ మీలో శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోను. తర్వాత 10 దినములు శ్రమ కలుగును. 10 దినములు అంటే కరెక్ట్ గా 10 days అని కాదు, ఇందాక అన్నాను కదా. 10 అంటే హ్యూమన్ కంప్లీషన్, అంటే లైఫ్ లాంగ్ కూడా అవ్వచ్చు. ఓకే, 10 దినములు శ్రమలు కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఏంటండి? శోధనలు ఉంటాయి, అపవాది నిన్ను చెరలో వేస్తాడు, 10 దినాలు శ్రమలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. మరణం వరకు విశ్వాసంగా ఉండు. చూసారా, మనకి అదే ఇంకా వస్తాయి. అప్పుడు ఏం చేయాలి? మనం మరణం వరకు విశ్వాసంగా ఉండాలి. శరీరం చంపేస్తే పర్వాలేదు, కానీ ఆత్మ కొరికిపోతే ఏమవుతుందండి? అదే పురుగు ఆరుదు ఏంటది? అగ్ని ఆరుదు చాలు. సో ఆలోచించండి పరిస్థితి ఎలా ఉందో. అప్పుడు అందుకని ఈ పుస్తకం రాస్తూ మీరు విశ్వాసంగా ఉండండి అని చెప్పి, నెక్స్ట్ ఏంటంటే 2వ పాయింట్ ఎందుకు రాశారంటే, పరిశుద్ధులకి నీవు వెంబడిస్తున్న దేవుడు నిజమైన దేవుడు అని చెప్పడానికి ఇది పుస్తకం రాయబడ్డది. 4:3 చదవమ్మా. ఇంకా మనం ఫ్లాష్ బ్యాక్ లోనే ఉన్నాం. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములు పోలినవాడు, మరకతము వలె ప్రకాశించు మేఘధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను. ఆ సింహాసనముల లందు 24 పెద్దలు. చాలు. అంటే దేవుడు ఇప్పుడు 4వ అధ్యాయం చూసారనుకోండి, ఎలాంటి ఫీలింగ్ వస్తుంది? దేవునికి ఆరాధన జరుగుతుంది పరలోక రాజ్యంలో, ఈ సింహాసనం మీద కూర్చున్నాడు. అది అంటే ఆ డిస్క్రిప్షన్ ఇస్తాడు. వాళ్ళకి ఎలాగుంటది? ఈ కష్టాల్లో వెళ్తున్న వాళ్ళకి ఫోన్లో దేవుడు ఉన్నాడు అవునా, ఆయన అంత మహిమ గల దేవుడు అన్న ఒక ఇది వస్తుంది కదా, ధైర్యం వస్తుంది. సో ఆ ఆదరణ ఇవ్వడానికి ఈ పుస్తకం రాయబడి ఉన్నది. ఇంకోటి ఎందుకంటేను, మరి ఈ శత్రువులు ఇలా ఉన్నారు, మరి వాళ్ళకి ఏం జరుగుతుంది తెలియదు కదా. సో అందుకని కూడా వాళ్ళకి తెలియచెప్పడానికి ఇది రాశాడు. అయితే ఈ లాంగ్వేజ్లో ఎందుకు రాశారు అని మనం అనుకున్నాం అనుకో, మరి ఈ పుస్తకం బబులోంచి రోమా చేతిలో పడ్డది అనుకో, వాళ్ళకి అర్థమైంది అనుకో, వాళ్ళ గురించే నేను మాట్లాడుతున్నాను, నీ రాజ్యాన్ని నేను ధ్వంసం చేస్తానంటే వాళ్ళు ఏం చేస్తారు? మొత్తం క్రైస్తవులు అందరినీ చంపేస్తారు అవునా. అందుకని ఏం చేశారు? క్రైస్తవులకు అర్థమయ్యేలాగా, వాళ్ళకి అర్థం ఉన్నట్టు కోడ్ లాంగ్వేజ్ అంటాం కదా. సో అందులోని ఆ కోడ్ లాంగ్వేజ్ ఏంటి? ఈ అపోకలిప్టిక్ లాంగ్వేజ్. వీళ్ళకి ఎలా తెలుసు? ఎహెజ్కేలు
ఏంటి దానియలు జకరియా పుస్తకాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఆ లాంగ్వేజ్ అర్థమైంది. సో శత్రువుకి ఏమవుతుందో చెప్పడానికి రాశారు. అలాగే మరి సంఘం ఏమవుతుంది కదా, వీళ్ళందరూ చనిపోతున్నారు, సంఘాలను హింసిస్తున్నారు, మరి ఎలాగా అంటే ఆ సంఘం ఒక ఫ్యూచర్ ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ పుస్తకం రాశారు. 11-15 చదవండి. ఈ వాక్యం నా ఫేవరెట్ వాక్యం. ఇది ఎంత ఆనందంగా ఉంటుందంటే నాకు. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగ యుగముల వరకు ఏలునను. ఏమైందంటే ఇక్కడ ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును. ఆయన ఈ లోక రాజ్యాలు ఇంకేమీ లేవు. ఇప్పుడు ఏ రాజ్యం ఉంది ఇక్కడ? చూసారా? సో ఇప్పుడు ఆ క్రీస్తు రాజ్యానికి మనం రాజులు, యాజకులు. చూసారా? ఈ రాజ్యం ఎల్లప్పుడూ ఉంటదట, యుగ యుగములు ఏలుకొనను. ఇది పోదు, తగ్గిపోవచ్చేమో. సంఘాలు పెరగట్లేదు, అవునా? చాలా మంది వదిలేస్తున్నారు, కానీ చనిపోదు. ఎందుకంటే అది చనిపోయే సీనే అంటే ఇదే లేదు. ఎందుకంటే అది స్థాపించబడిపోయింది. దానియేలు 2:44 కూడా అదే చెప్తారు, నేను తర్వాత చెప్తాను అది. సో అలాగా ఈ వాక్యం విన్నప్పుడు నాకు ఎలా ఉంటుందమ్మా? ఇన్ని బాధలు పడుతున్నాడు, కంగారొద్దు, ఉంటుంది. మీరు చనిపోయినా రాజ్యం ఎప్పటికీ ఎక్కడికి వెళ్ళిపోదు, నేనున్నాను అని చెప్తే ఆఖరిగా వాళ్ళకి ఏం చెప్తారంటే ఏమి అంటే వాళ్ళ ఫైనల్ డెస్టినేషన్ అదే కదా మనకు కావాల్సింది. పల్లొక రాజ్యం, మరి దేవుడు ఉన్నాడా లేదా అనుకున్నాడు, పల్లొక రాజ్యం ఉందా నరకుందా అన్న డౌట్ వస్తుంది. సో నమ్మిన వాళ్ళకి ఏంటి, వాళ్ళకున్న బహుమతి ఏంటో చెప్తాడు. అలాగే సాతానుడికి సంబంధించిన వాళ్ళకి ఏ శిక్ష కలుగుతుందో కూడా ఈ పుస్తకంలో వాళ్ళకి తెలియజేస్తాడు. సో అది ఈ పుస్తకం యొక్క ఇంట్రొడక్షన్ అన్నమాట. ఇప్పుడు అయ్యింది. లాంగ్వేజ్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను కదా. సో రోమా జనాలకి ఈ లాంగ్వేజ్ అర్థం అవుతుంది, కానీ వీళ్ళు ఉట్టి చదివి విని గాయకొన్నారు అన్న. ఇందాక 1-3 చదువుకున్నాం. సో అందుకని వాళ్ళకి అర్థం అవుతుంది. పర్పస్ ఏంటి అంటే శత్రువుకి అర్థం అవ్వకూడదు, కానీ దేవుని పరిశుద్ధులకి అర్థమయ్యి వాళ్ళు ప్రోత్సహింపబడాలి, వాళ్ళు ఆ విశ్వాసంలో కొనసాగాలి అని వాళ్ళు ఇచ్చారు. ఇందాక సైన్స్ సింబల్స్ కూడా చెప్పాను కదా, ఇవి అక్కడ వేసుకున్నాను నేను. పైవి అమెరికావి మనకు తెలీదు, అవునా? అవి డెమోక్రటిక్ పార్టీ, రిపబ్లిక్ పార్టీ. కిందవి మనవి. సో అలాగా ఈ ఇమేజెస్, అందుకే అంటాడు నువ్వు చూసింది అంటాడు కానీ నీకు చెప్పింది అండు, యోహానికి చెప్పినప్పుడు రాయమని. సో అందుకని ఇప్పుడు ఏంటంటే మనం వెళ్దాం. సర్వాధిపతి దేవుడు, ఈ పుస్తకం దేవుని గురించే, మొత్తం బైబిల్ దేవుని గురించే. ఈ పుస్తకంలో మెయిన్ ఏంటంటే దేవుడు, హీస్ అ మెయిన్ హీరో అనా. ఆయన యొక్క ఆరా, ఆయన ఒక మహిమ, ఆయన ఒక గ్రేట్నెస్ ఎంత ఉంటుందో మనకి తెలుస్తుంది. సో దేవుడు ఏంటంటే ఈ ప్రశ్నలు అడుగుతున్నారు కదా, ఈ ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు అనమాట. ఫస్ట్ ఏం చెప్తాడంటే ఆయన ఎవరో చెప్తాడు. తర్వాత 7 ఇందాక మనం చదువుకున్నాం, మళ్ళీ చదవమ్మా. 1-4 చదువు. ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు, నేను నా టీంని నీకు ఇంట్రడ్యూస్ చేస్తాను అని. చదువు 1-4. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాని నుండి, ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. దేవుడు ఏమంటాడండి చెప్పని, నేను ఎవరో నీకు చెప్తాను అని, నేనున్నాను. అదే కదా ఐ యామ్ అంటాడు ఇంగ్లీష్ లో. ఐ యామ్ ద గ్రేట్ ఐ యామ్ అంటాడు. నేనున్నాను. ఎవరు? భూత వర్తమాన భవిష్యత్తు నేనే. ఇంట్రొడక్షన్ చూసారా ఎలా ఉందో? అంటే ఇంకేమైనా వాళ్ళు బాధపడాలా ఫ్యూచర్ ఏమవుతుందని? ఆయనే ఏంటో భవిష్యత్తు కదా. ఇప్పుడు ఆయనే వర్తమానం, ఆయనే. సో టెన్షన్ ఏముంది, అవునా? చూసారా ఇంట్రొడక్షన్ ఎలా ఉందో? ఎలా ఉంటది క్రైస్తవులకి? ఆ తర్వాత ఎవరు? 7 ఆత్మలు. తర్వాత యేసుక్రీస్తు గురించి ఏమన్నారా? ప్రిన్స్ ఆఫ్ ది కింగ్స్ ఆఫ్ ది ఎర్త్. ఓకే, ఇది మిషన్ పెద్ద రాజు అనుకుంటున్నావా? ఆయనకే రాజు ఆయన, అవునా? రాజుకు రాజు, ప్రభువుకు ప్రభు. ఎలా ఉంటది? చాలా ఆనందంగా ఉంటది కదా అంత దుఃఖంలో ఉంటే. అలాగే మళ్ళీ ఆయన ఏంటి మళ్ళీ ఎలా పంపించారు? నా దేవదూత ద్వారా. 1వ వచనంలో అంటాడు కదా, దేవదూత ద్వారా యోహాను నా శిష్యుడు, ఇది నా టీం అని ఇంట్రొడక్షన్ ఇచ్చుకున్నారు ఆయన. సో అప్పుడు మళ్ళీ ఏమంటున్నారంటే
నా దూతను నేను పంపించాను, ఈ దూత నాది, ఈ మెసేజ్ నేను పంపించింది, ఆ మెసెంజర్ నా మెసెంజర్. చూసారా, దేవుడు డైరెక్ట్గా దేవుడి దగ్గర నుంచి వచ్చింది. ఇంకెలా ఉంటుంది వాళ్ళకి? 1:1 చదవమ్మా మళ్ళీ ఒకసారి. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తమ దూత ద్వారా వర్తమానం పంపి. ఎలాగా? ఎవరి ద్వారా? ఎవరి దూత? తన దూత ద్వారా. చూసారా, అది ఆయన దూత. ఓకే, ఆ తర్వాత ఇంకో వచ్చిన 22:6 చదవమ్మా. మరియు ఆ దూత ఇలాగా నాతో చెప్పెను, ఈ మాటలు నమ్మకములను సత్యములై ఉన్నవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభువు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను. ఎవరి దూత? మళ్ళీ ఎందుకు? తొందరలో జరగాల్సినవి నీకు చూపించడానికి తన దూతను పంపాను. 2000 సంవత్సరాల తర్వాత అంటే తొందరగానా? చూసారా, అది అయిపోయింది అప్పుడే. తర్వాత ఇంకో 16 వచనం చదవమ్మా, అదే చాప్టర్. సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. ఎవరు ఎవరు ఎవరి దూతను పంపించారు? యేసు అను నేను నా దూతను పంపించాను. చూసారా, పవర్ఫుల్ గా ఉందా? దేవుడి దగ్గర నుంచి డైరెక్ట్ గా మెసేజ్, నేను నీకు చూపిస్తాను ఏం జరుగుతుందో తొందరలోనే అని చెప్తున్నాడు. అది వాళ్ళకి ఇంపార్టెంట్ అవుతుందా? నాకు ఇంపార్టెంట్ అవుతుంది. వాళ్ళకి ఇంపార్టెంట్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు పడుతున్నారు బాధలు. మనకి ఇంపార్టెంట్ అంటే మనం నేర్చుకోవచ్చు, అవునా? సో ఎందుకు నేను పంపిస్తున్నానో నీకు తెలుసా అని అంటాడు. ఇప్పుడు ఎందుకు నేను పంపిస్తున్నాను ఈ దూతని అంటే 2వ అధ్యాయంలో చూడండి. ఎందుకంటే నేను ఎరుగుదును. ప్రతి సంఘానికి ఇదే అంటాడు, నేను ఎరుగుదును. 2:2 చదవమ్మా. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. అది ఎఫ్ఎస్సి సంఘానికి. స్మరణ సంఘం 9వ వచనం. నీ శ్రమను, దరిద్రతను నేను ఎరుగుదును. 2:13 పర్గమస్. సాతానును సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. నేను ఎరుగుదును. తర్వాత 2:19 నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. తర్వాత 3:1 సార్దీసులో ఉన్న సంఘ దూతకు ఇలాగ వ్రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గల వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీ క్రియలను నేను ఎరుగుదును. 3:8 అనుకుంటా. 3:8 నీ క్రియలను నేను ఎరుగుదును. 3:15 నీ క్రియలను నేను ఎరుగుదును. చూసారండి, ఏం చెప్తున్నాడు ఆయన దూత ద్వారా? ప్రతి సంఘానికి ఏమన్నాడు? నేను ఎరుగుదును. దేవుడు ఉన్నాడా అని క్వశ్చన్కి ఆయన ఏమంటున్నాడు? నువ్వేం జరుగుతుందో నాకు అన్నీ తెలుసు, నాకు అన్నీ నేను ఎరుగుదును. అందుకే నేనేం చేస్తున్నాను, నేనేం చేస్తానో చూపించడానికి నా దూత ద్వారా నీకు సందేశం పంపించాను అన్నాడు. ఎంత పవర్ఫుల్గా ఉంది! నీ పెయిన్ నాకు తెలుసు, నువ్వు పడుతున్న శ్రమలు నాకు తెలుసు, నీ బాధలు నాకు తెలుసు, నీ బలం నాకు తెలుసు, నీ వీక్నెస్ నాకు తెలుసు అంటున్నాడు దేవుడు. కానీ మళ్ళీ ఒకే మెసేజ్ ఇస్తాడు వాడికి, జయించు అంటాడు. ప్రతి సంఘానికి అనేది ఒకటే, జయించు అంటాడు. ఇది చదువుదాము, ఎందుకంటే ఆయన కూడా జయించాడు క్రీస్తు. 3:21 చదవమ్మా. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చొని యుండు ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చొనినిచ్చెదను. నేను ఎలాగైతే జయించానో, చూసారా స్టాండర్డ్ ఎవరు? క్రీస్తు. నేను జయించినట్టు నువ్వు కూడా జయించు, నాతో పాటు నువ్వు కూడా తండ్రి సింహాసనంలో కూర్చున్నావు. చూసావా, ఒక్క చర్చికి కూడా క్రీస్తు అనలేదు నువ్వు ఇంక పనికిరావు, ఏమవ్వదు అన్నాడా? మీరు ఇంక బాగుపడరు అని అన్నాడా? ప్రతి సంఘానికి నువ్వు జయించు అన్నాడు. ఎందుకంటే ఎలాంటి ప్రాబ్లం అయినా నన్ను బలపరచువాలి అందు నేను. సో చూసారా, ప్రతి సంఘం అంటే మనకి ఎప్పుడు హోప్ పోవాల్సిన అవసరం లేదు, నిరీక్షణ మనకి ఎప్పుడు ఉంటుంది. సో ఇక్కడ 7 సంఘాలకి అంటే టైం లేదు కాబట్టి తొందర చెప్పేస్తున్నాను. వాళ్ళని పొగుడతాడు, నీ క్రియలు నాకు తెలుసు, నీ పని నాకు తెలుసు, నీ ప్రేమ నాకు తెలుసు అని తప్పులు చెప్తాడు అప్పుడు, అవునా?
మొదటి ప్రేమను వదిలేస్తావు అంటాడు ఫస్ట్ సంఘానికి, రెండో సంఘానికి ఏం ఉండదు. తర్వాత వాళ్ళు ఏం చేయాలో చెప్తాడు అది సర్దిద్దుకోవడానికి. ప్రతి ఒక్కరు తప్పు చేసిన ప్రతి ఒక్కరు 5 సంఘాలు తప్పులు చేస్తుంటాయి. ఫిలడెల్ఫియా సంఘం, స్మరణ సంఘమే తప్పు ఉండదు. వాళ్ళకి ఏమంటాడంటే విశ్వాసంగా ఉండు ఆఖరి వరకు అంటాడు, నీకు ఇచ్చిన దాన్ని గట్టిగా పట్టుకో అంటాడు. ఓకే, సో అని వాళ్ళకి చెప్తాడు. అందరికీ చెప్పేది ఒకటే, మారు మనసు పొందు అంటాడు. అందరికీ తప్పు చేసావా, మారు మనసు పొందు, విశ్వాసంలో ఉన్నావా, విశ్వాసంలో కొనసాగు. అదే 2 మెసేజెస్ మొత్తం చర్చెస్ కన్నీ. సో ఆ తర్వాత వాళ్ళు అలా చేస్తే నువ్వు జయిస్తే మనకు వాగ్దానం ఇచ్చాడు. ప్రతి చర్చికి అదే ఉంటుంది, చదవండి తర్వాత. సో 7 చర్చలకి ఆయన చెప్పింది ఏంటండి, నీ 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 పని నేను ఎరుగును అవునా, నీ క్రియలు నేను ఎరుగును, నువ్వు జయించగలవు అవునా. మళ్ళీ 2:7 చదవమ్మా, ఇది ప్రతి సంఘానికి అంటారు. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాటలు వినును గాక, జయించు వానికి దేవుని పరదేశిలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజించు. చెవులు ఉన్నవాడు ఏం చేయాలి, వినును గాక. అది మన మీదే ఉందండి. ఎందుకంటే క్రీస్తే అన్నారు కదా, చెవులు ఉంటే వాళ్ళకి వినిపించదట, కళ్ళు ఉండి వాళ్ళు చూడలేదంట. ప్రార్థన చేసిన 2 సార్లు అన్నారు వినే గ్రహించగలిగే ఎందుకంటే కావాలి మనకి, ఎందుకంటే ఒకసారి వినేస్తాం కానీ మనకేం అర్థం అవ్వదు అవునా. సో అందుకని ఇక్కడ ఆయన అదే అంటున్నారు, గ్రహించేవాడు గ్రహించండి, వినాల్సినోడు వినండి అంటున్నాడు. చూడండి అంత అందంగా ఉందో. క్రియలు, సంఘం క్రియలు తెలుసు దేవునికి అవునా, ప్రతి సంఘం క్రియలు తెలుసు. మళ్ళీ 7 సంఘాలంటే కంప్లీషన్ ఇన్ అనదర్ వే. అంటే అక్కడ ఇమీడియట్ పిక్చర్ ఆ 7 సంఘాలు అయితే మిగతా సంఘాలు తెలియవా, ఎక్కడ ఉంటాడైనా మధ్యలో ఉంటాడు యేసుక్రీస్తు అవునా అక్కడ. సో అదంతా ఏంటి మనకి ఎంకరేజ్మెంట్ అవునా. మీరు ఎంత చిన్న సంఘం అయినా మీలో చాలా బలం ఉంది అని ఫిలడెల్ఫియా చెప్తారు. అంటే జనాలు తక్కువ ఉన్నా ఆత్మీయంగా మీరు బలంగా ఉన్నారు. నాకు ఈ సంఘం గురించి అలాగే అనిపిస్తుంది. సో మీరు తక్కువ మంది ఉన్నా మీరు ఆత్మీయంగా బలంగా ఉన్నారు. సో ఆయన సంఘం క్రియలే కాదండి, మన ఇండివిజువల్గా మనం క్రైస్తవులుగా చేసే క్రియలు కూడా ఆయనకి నేను ఎరుగును. అది అంత అందంగా ఉంది. దేవుడికి నా గురించి ఏమైనా తెలియదు ఉందా, అన్నీ తెలుసును. సో అది ఎంత ఆనందంగా ఉంటుంది వాళ్ళకి అవునా. పేజీ తిరగట్లేదు. ఓకే, చెప్పాను కదా ఒకటే మెసేజ్ 5 చర్చలకి, రిపెంట్ అంటే మారుమనసు పొందు. మిగతా వాళ్ళకి ఏంటండి, విశ్వాసంలో కొనసాగు ఆఖరి వరకు. దేవుడు ఏం చెప్తున్నాడంటే 3 వాక్యాలు, 2:10 చూసుకున్నాం కదా, 2:25 చదవమ్మా. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకొనుడి. నేను మీకు అదే చెప్తాను, క్రీస్తు వచ్చే వరకు మీకు ఉన్నదాన్ని గట్టిగా పట్టుకోండి. ఓకే, విశ్వాసం ఉంది కానీ పోవచ్చు కదా, అందుకే గట్టిగా పట్టుకోమన్నాడు. ఇప్పుడు బయట ఒక థియరీ ఉంది ఏంటంటే, ఒకసారి రక్షణ పడితే ఇంకెప్పుడు పోవట తప్పు. మరి అలాంటి గట్టిగా ఎందుకు పట్టుకున్నా హ్యాపీగా ఉంటే ఇది ఎందుకు రాయడం, మీరు పోయేలాగా ఉన్నారు మారుమనసు పొందండి అని ఎందుకు రాయడం కదా. సో తర్వాత 3:11 చదవమ్మా. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును నపహరింపకుండునట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొను. నీ కిరీటాన్ని ఎవరు దొంగలించకుండా చూసుకో అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి, నువ్వు పడిపోకుండా నువ్వు జాగ్రత్త పడాలని అంటున్నాడు కదా. అంటే ఇక్కడ ఏమంటున్నారు, గట్టిగా పట్టుకో, విశ్వాసంగా ఉండు ఆఖరి వరకు, ఏంటి జయించు, నీ ప్రాణం పోయినా పర్లేదు అదేనా అన్నాడు. ఎందుకంటే ఈ సమస్యలన్నీ వస్తాయని చెప్పేశాడు కదా 2:10 చెప్పేమంటున్నాడు, నువ్వు సాతాన్ని జయించగలవు, జయించు అంటున్నాడు. అయితే వాళ్ళు ఎలా జయించారో మనం దాని గురించి కూడా నేర్చుకోవచ్చు. 12-11 చూడండి, వాళ్ళు ఎలా జయించారో చెప్తాడు. అందుకే ఈ బుక్ నాకు చాలా ఇష్టం. డెఫినేషన్స్ అన్ని ఆపనే ఇచ్చేస్తాడు, ఎలాగా ఏంటి అంటే. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యం బట్టి వాణ్ణి జయించి ఉన్నారు గాని తర్వాత మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ఏం చేశారండి, 3 సంగతులు చేశారు వాళ్ళు, విన్నారా. ఫస్ట్ ఏంటి, గొర్రెపిల్ల రక్తమును బట్టి అంటే బాప్తిసం పొంది ఉన్నారు అవునా, రక్షణ పొంది ఉన్నారు. అది కూడా నేను చెప్పగలను, ఇందులో టైం లేదు నేను చెప్పలేను. సో బాప్తిసం పొంది ఉన్నారు. తర్వాత తామకిచ్చిన సాక్ష్యమును బట్టి అంటే దేవుడు క్రీస్తు తండ్రి కుమారుడని ఒప్పుకోవడానికి అది సిగ్గుపడలేదు అవునా. ఆ తర్వాత ఏంటి, మరణము వరకు తన ప్రాణమును ప్రేమించలేదు. పోయాము ఇప్పుడు ప్రాణభయం ఎక్కువైపోయింది అవునా. సో అలాగా ఏం చేశారు, జయించారు.
మనం ఎలా జీవిస్తాము? ఈ 3 వల్లే. ప్రాణాలు ప్రేమించుకోకండి, దేవుడిని ప్రేమించండి. ఆయన మనం ఎంతకాలం ఉండాలో కరెక్ట్గా అన్ని రోజులుండి, నిన్న క్లాస్ చెప్పాను, అందరూ అదే చెప్పాను, 139 కీర్తనలోని నేను ఇంకా చేయబడుతున్నటప్పుడే, తండ్రి పిండముగా ఉన్నటప్పుడే ఆయన పుస్తకంలో రాస్తాడండి నా దినాలు ఎన్ని ఉన్నాయనేసి. ఇంకా నాకేంటి టెన్షన్ పడాల్సింది ఏమైనా ఉందంటే విశ్వాసంలో ఉన్నానా లేదా, నాకు వచ్చిన కిరీటాన్ని నేను కాపాడుకుంటున్నానా లేదా అన్నది అంతే. చూసారా ఎలా జయించారో? ఆలోచించాలా ఎలా జయించాలని చెప్పాడు. ఆ తర్వాత మరి జయించడానికి ఏంటి వచ్చే రివార్డ్ ఏంటి? గిఫ్ట్. 21:7 చదవండి. 21:7. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. దేన్ని స్వతంత్రించుకుంటాడు? వీటిని స్వతంత్రించుకున్న తర్వాత నేను అతనికి దేవుడనై యుందును. నేను అతనికి దేవుడై ఉండను, అతడు నాకు కుమారుడై ఉండు. సో ఏంటవుతుందండి జయించుకుంటే? ఈ అన్ని స్వతంత్రించుకున్న ఆయన మనకు దేవుడై ఉంటాడు, నేను ఆవిడకి కుమారుడై ఉంటాను. అదే కదా, దానికే మనం అందరం పాటుపడుతున్నాం. చూసారా ఎలా జయించాలో చెప్పాడు, జయిస్తే వచ్చే రివార్డ్ ఏంటో చెప్పాడు. సో మనకు ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు. ఇందాక వాక్యం చదువుకున్నాం కదా, క్రీస్తు నేను జయించినట్టు మీరును జయించండి అంటున్నాడు. సో చూసారా, అన్ని సంఘాలకి ఒకటే మాట, నీ క్రియలు నేను ఎరుగుదును. ఏ ప్రాబ్లం ఉన్నా నువ్వు జయించగలవు, ఆఖరి వరకు విశ్వాసంగా కొనసాగు. విశ్వాసంగా ఉంటే, లేకపోతే మారుమనసు పొందు. అవునా? జయిస్తే ఎలా జయించాలి? క్రీస్తు రక్తం బట్టి, మన సాక్ష్యం బట్టి, మన ప్రాణాన్ని ప్రేమించకుండా ఏంటి, అలాగే జయించబడడం ఏమవుతుంది? నేను ఆయన కుమార్తెను అవుతాను, ఆయన నా దేవుడు అవుతాడు. అన్ని స్వతంత్రించుకుంటాను. ఏం స్వతంత్రించుకుంటాను? ఇంక ఈ లోకంతో నాకు పని లేదు, పరలోక రాజ్యంలో నా గురించి చేస్తున్న స్వాస్థ్యం అంటాడు కదా, 1 పేతురు 1:4 అని, అది నేను స్వతంత్రించుకుంటాను. సో ఎలా ఉంది అది సంఘాలకి? ఆయన డైరెక్ట్గా మెసేజ్ పంపించాడు, నేను ఏం చేస్తానో చూడు అనేసి. ఇప్పుడు దేవుడు పరలోక రాజ్యంలో ఆయనకి జరుగుతున్న ఆరాధన గురించి ఒక మనకి పిక్చర్ ఇస్తాడు అనమాట, చిన్న గ్లింప్స్ ఇస్తాడు. ఆయన అంటాడు, నేను చూపిస్తాను, నేను ఉన్నాను అనేసి. ఒకసారి చదవండి 4వ అధ్యాయము, అంటే అంతా చదవడానికి అవ్వదు కానీ ఫస్ట్ 3 verses చదివి లాస్ట్ 3 verses చదవండి. చిన్న చాప్టరే, నేను అంటాను రోజు చదవండి, చాలా ఆనందంగా ఉంటుంది ఈ వాక్యం చదివితే. చదవమ్మా. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఎక్కడ? పరలోకమందు. ఓకే, ఇది భూమి మీద కాదు. ఓకే, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నేను కనపరచదనను. అదే కదా ఈ పుస్తకం చెప్తుంది. ఏం జరుగుతుందో చెప్తాను రా అంటున్నాడు. అప్పుడు వెంటనే నేను ఆత్మవశుడినైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను. సింహాసనం వేయబడింది. ఆలోచించండి, వాళ్ళు చదువుతున్నారు, ఇన్ని బాధల్లో ఉన్నారు, ఇన్ని కష్టాలు పడుతున్నారు, చనిపోతున్నారు, తిండి లేదు. సింహాసనం మీద ఒక సింహాసనం కనిపించింది. తర్వాత ఆ సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మ రాగములను పోలిన వాడు. ఎలా ఉంది డిస్క్రిప్షన్? మీకు అర్థమవుతుంది, అవునా? సో తర్వాత మరకతము వలె ప్రకాశించు మేఘధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. సింహాసనము చుట్టూ 24 చదువుకున్నాం. ఈసారి 8 నుంచి చదవమ్మా. 8 నుంచి చదువు. ఆ 4 జీవుల్లో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింపగళ్ళు చెప్పుచుండును. వాళ్ళు ఏం చేస్తున్నారండి? రాత్రింపగలు ఆగట్లేదు. ఏం చేస్తున్నారు? స్తుతిస్తున్నారు, పరిశుద్ధుడు 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 అని. దేవుని పవర్ అలా ఉంటది అనమాట, ఆయన ఆరా అలా ఉంటది. చూసారా? ఎవడు అంటే ఇంకా అక్కడ ఆయన స్తుతించకుండా ఉండలేకపోతున్నారు. మనం దేవుని రాజ్యం అంటాం, ఇక్కడికి వస్తాం, ఎలా కూర్చుంటాం? వీళ్ళు చూసారా ఎలా ఉన్నారు? తర్వాత చదవమా.
ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండి యుగ యుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగును గాక అని ఆ జీవులు కీర్తించుచుండగా ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడై ఇండువాని ఎదుట సాగిలపడి సాగిలపడిపోయారు. అంటే అది చూస్తే ఏమవుతుందంటే ఇంకా కూర్చోలేరనమాట. ఇందాక చూసాం 24 మంది 24 సీట్లో కూర్చున్నారు. ఏం చేశారు? సాగిలు పడిపోయి వాళ్ళ కిరీటాలు ఏం చేస్తారు? యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దాన్ని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందు నరుహుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. ఇది వింటే వాళ్ళకి ఎలా ఉంటదండి? నాకే చాలా ఆనందంగా ఉంది. అవునా? అలాంటి దేవుడిని నేను సేవిస్తున్నాను, ఆరాధిస్తున్నాను అంటే ఎలా ఉంటది పిక్చరు? వాళ్ళు కూర్చోలేకపోతున్నారు, సాగిలు పడి కిరీటాలు ఆయన ఏంటి కాళ్ళ దగ్గర పాదాల దగ్గర వేసి నువ్వు నీకే మహిమ గంత అని నేను అంటే అలాంటి దేవుడిని మీరు ఆరాధిస్తున్నారు, నువ్వు ఆరాధిస్తున్నావు అని దేవుడు వాళ్ళకి చూపిస్తున్నాడు, మనకి చూపిస్తున్నాడు. చూసారా? ఆరాధించేటప్పుడు ఈ చాప్టర్ చదివితే ఆ రెస్పెక్ట్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి రెఫరెన్స్ పోయింది. అంటే దేవుడు అన్న భయం అంటే వణుకుపోక్కర్లేదు, కానీ ఒక రెఫరెన్స్ రెస్పెక్ట్ ఉంటుంది కదా, అది పోయింది కదా. సో ఇది చూడండి ఎలా ఉందో. కానీ ఇది రిపీట్ అవుతుంది ఈ బుక్లోని కంటిన్యూస్గా వాళ్ళు సాగిలు పడడం, సాష్టాంగ పడడం, దేవుణ్ణి స్తుతించడం, అంతే, ఇంకేమీ లేదనమాట. ఎందుకంటే ఆయన అలాంటి దేవుడు. ఆలోచించండి. సో ఇది ఎంత గొప్పగా ఉంటుందండి అప్పుడు క్రైస్తవులకి. ఇది ఆదరణ కలిగించదా వాళ్ళకి? సో ఈ చాప్టర్ నేను డీటెయిల్స్లోకి వెళ్ళను అంటే మీకు లాంగ్వేజ్ చూపిద్దామని ఒక 2 వర్షాలు చూసుకుందామే, కానీ అన్ని వర్షాలు అలాగే ఉంటాయి. నేను అన్ని సురేష్ పంపిస్తాను, తనని పంపించమంటాను. ఓకే ఓకే ఒకడు యెషయా 6వ అధ్యాయం తీయండి. ఎవరైనా ఒకడు యెషయా 6వ అధ్యాయం తీయి. నువ్వు రెవల్యూషన్ 4లో ఉంటావు, అదే 4లో ఉండు. యెషయా 6 ఎవరైనా తీయండి. యెహెజ్కేలు 1 ఎవరైనా తీయండి. ఎవరు తీసారో నాకు చేతులు ఎత్తి చూపించండి, ఎవరు చదువుతారో. యెషయా 6 ఎవరు? నువ్వా? కీర్తన. యెహెజ్కేలు 1 ఎవరు తీస్తారు? నేను రెవల్యూషన్ ప్రకటన గ్రంథం నాకు ఇంకోటి కావాలి. ఎవరు వెళ్ళలేదు నాకు ఓకే. యెహెజ్కేలు 1 అందరు రెడీనా? నీ వాక్యాలు ఏంటంటే ఓకే 2 చదువురా, 2 చదువు 4:2 రెవల్యూషన్. వెంటనే నేను ఆత్మవశునైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను, సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఓకే చాలు. చూసారా? ఒక సింహాసనం వేయబడి ఉన్నది, ఆ సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. సో యెషయా 6:1 చదవరా. రాజైన ఉజ్జియా మృతుడైన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఏమన్నాడండి? అత్యున్నతమైన సింహాసనం పైన ప్రభువు. సేమ్ లాంగ్వేజ్ కదా. ఎందుకు అర్థమైందో తెలిసిందా ఇప్పుడు వాళ్ళకి? యెహెజ్కేలు 26వ వచనం చదవమ్మా. 26 చదవరా. 1:26. వాటి తలల పైన ఆ మండలము పైన నీలకాంతిమైన సింహాసనం వంటి ఒక సింహాసనం, నీలకాంతి. అక్కడే ఎమరల్ అన్నాడు, అవునా? తర్వాత కనబడదు. మరియు ఆ సింహాసనం వంటి దాని మీద నరస్వరూపియకు ఒకడు ఆసీనుడై ఉండేను. చూసారా? సేమ్ లాంగ్వేజా? సో వాళ్ళకి ఎలాగ అర్థమైంది దేవుని గురించి అని? యెహెజ్కేల్లో అదే చెప్పారు, యెషయాలోని అదే చెప్పారు. ఇంకోటి చూసుకుందాము. ఇది యెషయాలో లేదు కానీ లేకపోతే ఇది చెయ్యొచ్చు. ఓకే 5వ వచనం చూసుకుందామా. 5వ వచనం రెవల్యూషన్ 4:5. మీరు అక్కడే ఉండండి. 6:1 నువ్వు ఉండు, యెహెజ్కేలు 1లో నువ్వు ఉండు. 4:5 చదవరా.
ఆ సింహాసనములో ఆ, ఆ సింహాసనములో నుండి మెరుపులను ధ్వనులను ఉరుములను బయలుదేరుచున్నవి మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. ఓకే అవి ఆ దేవుని సింహాసనం నుంచి ఏమేమి వస్తున్నారా? ఉరుములు మెరుపులు ఉరుములు మెరుపులు బయలుదేరుచున్నవి. బయలుదేరుచున్నవి ధ్వనులు. ధ్వనులు. యెషయా 6:4 చదవరా? వారి కంఠస్వరం వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరం ధూమము చేత నిండగా. సో ఏమయ్యాయి? వాళ్ళ స్వంట కంఠ స్వరం వల్ల ఏమైందిరా? గడప కమ్ములు అంటే అలా ఉంది. డిస్క్రిప్షన్ సేమే కదా. ఇప్పుడు నీది 25 చదవరా? 1:25. 25. అవి నిలిచి రెక్కలను వాల్చినప్పుడు వాటి తలకు పైగానున్న ఆకాశ మండలం వంటి దానిలో నుండి శబ్దము పుట్టెను. శబ్దము ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశ మండలం. చూసారా? అంటే సిమిలర్ లాంగ్వేజ్. తర్వాత ఇదేంటిది? ఇక్కడ 7 lamps of fire అన్నాడు కదా. 7 ఆత్మలు ఎలా ఉన్నాయి? అగ్ని ప్రజ్వలించే. నీ దగ్గర ఏమన్నదిరా? దూపము ఇల్లు దూపం మీద ఉన్నది అన్నాడు. 27 చదువు షైని. చుట్టూ దాని లోపట కరుగుచున్న ఇత్తడియు అగ్నియు ఉన్నట్టు నాకు కనబడెను. నడుము మొదలుకొని మీదికి నడుము మొదలుకొని దిగువను ఆయన అగ్ని స్వరూపముగా నాకు కనబడెను. అగ్ని స్వరూపంగా. చూసారా? లాంగ్వేజ్ సేమ్ కదా. వాళ్ళకి ఎందుకు అర్థమైంది అంటే ఈ డిస్క్రిప్షన్లు ముందు కూడా ఉన్నాయి. అలాగే మీకు రెవల్యూషన్ ప్రకటన గ్రంథం 4లో ప్రతి వాక్యం కూడా నేను చూపించగలను. ఉన్నది నా దగ్గర. టైం లేదు కాబట్టి మీకు నోట్స్ తర్వాత ఇస్తాను. ఓకేనా? కానీ అందమైన సంగతి ఏంటంటే మళ్ళీ చెప్తాను. ఇది ఎలాగా ఇది ఏంటి అని ఆలోచించాల్సిన అవసరం లేదు. బైబిల్లోని అన్నీ చూసారా? ప్రకటన గ్రంథం చెప్తుంది డ్రాగన్ అంటే ఎవరు, సాతాను అది అని అవునా, ఈ స్త్రీ ఎవరు అన్నది చెప్పింది అవునా. అలాగే అన్నీ కూడా ప్రకటన గ్రంథం చెప్తుంది, లేకపోతే వేరే పుస్తకాలు కూడా మనకి తెలియపరుస్తాయి. సో అలాగా ఇది చూసారనుకో ఈ చాప్టర్ వాళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుందిరా కదా. అక్కడ ఏంటి? హూ ఇస్ ద సెంటర్ ఫిగర్? ఇప్పుడు ఏమనుకుంటున్నారు? డొమిషన్నే ఈ గొప్ప రాజు, ఇతని చుట్టే మొత్తం లోకం తిరుగుతుంది అవునా. రాజులు రాజ్యాలు అన్నీ ఆయన చుట్టే తిరుగుతున్నాయి. కానీ ఇక్కడ చూస్తే ఎలా ఉంది? పరలోక రాజ్యంలో దేవుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవునా. అన్నీ ఆయనకి జరుగుతుంది, ఆయనకి ఆరాధన జరుగుతుంది, ఆయన ముందు పడుతున్నారు అవునా, ఆయన ముందు సాష్టాంగంగా పడుతున్నారు. సో అది ఎంత ఆనందంగా ఉంటుంది. మళ్ళీ ఎందుకు అర్థమవుతాయి వాళ్ళకి అంటే ఎహెజ్కేలు, యెషయా ఈ గ్రంథాలు వాళ్ళకి తెలుసు. సో 4వ చాప్టర్లోని ఆయన మహిమ గురించి చూపించారు. 5వ చాప్టర్లో క్రీస్తు మహిమ గురించి చూపిస్తారు. ఇప్పుడు సో ఆయన ఏమంటారంటే ఈ సంగతులని నీకు ఎలా చూపిస్తానంటే నా కుమారుని ద్వారా చూపిస్తానంటాడు. ఎందుకు నా కుమారుని ద్వారా చూపిస్తాను అని అంటాడు అంటే ముందు ఆ కుమారుని గురించి కొన్ని డిస్క్రిప్షన్స్ ఇస్తాడు. ఈ చదవక్కర్లేదు ఎందుకంటే నేను తెలుగులో ఇక్కడ రాశాను కొన్ని. ఫస్ట్ లార్డ్ ఆఫ్ లార్డ్స్, కింగ్ ఆఫ్ కింగ్స్. మనం ఆల్రెడీ అనుకున్నాం కదా. ప్రభులకు ప్రభు, రాజుకు రాజు. అది 17, 14, 19, 16లోనే ఉంటాయి. మళ్ళీ ఇస్తాను తర్వాతానికి. ఇంకోటి నమ్మకమైన సత్య సాక్షి, ఇందాక 3వ అధ్యాయం 14లో ఉంటుంది. ఓకే. ఇంకోటి ఏంటంటే మృతుల్లో నుండి ఆది సంభూతుడగు లేచినవాడు, క్రీస్తు గురించి డిస్క్రిప్షన్. ఇంకోటి యోధా గోత్రపు సింహం, ప్రకటన 5:5. తర్వాత దావీదు చిగురు, తెలుగు దావీదుకు చిగురు అంటే రూట్ ఆఫ్ డేవిడ్ తెలుగులో, ఇంగ్లీష్లో ప్రకటన 5:5. ఓకే. ప్రకాశమైన వేకువ చుక్క, ద బ్రైట్ అండ్ మార్నింగ్ స్టార్, ప్రకటన 22:16. ఇవన్నీ క్రీస్తు డిస్క్రిప్షన్స్. ఎలా ఉంటుంది ఆ డిస్క్రిప్షన్స్ అంటే? ఇతను ఉంటే రాజు, టెంపరీ రాజు, ఇతను రాజుకు రాజు, ప్రభు అయిన ప్రభు. ఎలా ఉంటుంది? తర్వాత ఆల్ఫా ఒమేగా, ఆదియు అంతము, మొదటి ఆఖరి. ఈ డిస్క్రిప్షన్స్ ఇతని ద్వారా నేను నీకు చూపిస్తాను అంటాడు. ఆయన ద్వారా ఎందుకు చూపిస్తాడు అంటే 9వ వచనం చదవరా. 5:9 సారీ. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడువు, ఎందుకు? నీవు వధింపబడిన వాడివై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజల్లోను ప్రతి జనముల్లోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి
వారిని ఒక రాజ్యము గాను యాజకులు గాను చేసితివి. ఎందుకు అండి ఆయన నువ్వు అర్హుడు అంటాడు? నువ్వు వధింపబడి ప్రతి రాజ్యము మనుషులు అన్నిటిలో నుంచి వాళ్ళని కొని నీ తండ్రికి ఆయన్ని రాజులుగాను యాజకులుగా చేసావు. అందుకు ఆయన అర్హుడు ఈ చెప్పడానికి. చూసారా? సో ఆయన్ని కూడా అలాగే సాష్టాంగపడి వాళ్ళు స్తుతిస్తారు, మహిమపరుస్తారు. చాలా చదవండి. ఈ 2 చాప్టర్లు చాలా అన్నీ బాగుంటాయి, కానీ ఈ 2 చాలా బాగుంటాయి. అంటే పరలోక రాజ్యంలో ఏం జరుగుతుందో మీకు తెలుస్తుంది అనమాట. సో అలా చెప్పి ఈయన ఏమంటున్నాడు, కంగారు పడకండి, రేపు ఇవాళ వచ్చి రేపు పోయే రాజు గురించి, ఎందుకంటే మీరందరూ రాజులు యాజకులు అని ఆయన వాళ్ళ గుర్తు చేస్తున్నాడు. అర్థమైందా? సో ఈ ఇప్పుడు క్రీస్తు ఏం చేస్తారంటే ఈ ఇప్పుతారు సీల్స్, తెలుగులో ఏమన్నాడు, ముద్రలు. ఆ ముద్రలు ఆయన ఇప్పుతారు. దేవుడు ఏమన్నాడండి, నేను ఎరుగును, నీవన్నీ నేను ఎరుగును, నేను నీకు చూపిస్తాను ఏంటి నేను ఉన్నానని. నేను ఎవరి ద్వారా చూపిస్తాను? నా కుమారుడు ద్వారా చూపిస్తాను. ఎందుకంటే ఆయన అర్హుడు, ఎందుకంటే ఆయన వధింపబడి మిమ్మల్ని అందరినీ కూడా రాజులు యాజకులు చేశాడు కాబట్టి ఆయన ద్వారా చూపిస్తాను అంటాడు. సో చాప్టర్ 6, 8 చూసామనుకోండి, 7 ముద్రల గురించి ఉంటాయి. ఓకే, ఆ తర్వాత 8, 7 నుంచి 13 వచనాలు, 9వ అధ్యాయం 11, 15 నుంచి 19 వచనాలు, 7 ట్రంపెట్స్ ఏమంటారు తెలుగులో, బోర్లు. ఆ తర్వాత ఏంచి 7 బౌల్స్ ఆఫ్ రాత్, అంటే గిన్నె, పాత్ర, అది 16 ఇవి ఉంటాయి. ఓకే, సో ఇవి కూడా టచ్ చేస్తాను అంతే మీకు అర్థం అవడానికి. సీల్స్, ముద్రలు అంటే ఏదో దాగుంది, అవునా? దాగున్న దాన్ని అసలు మీరు 5వ చాప్టర్ చదివితే చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏడుస్తారు, ఎవరు లేరు అరుగులు దాన్ని ఎప్పడానికి అని. ఎందుకంటే అది ఇప్పకపోతే తెలీదు ఏంటి ఏం జరగబోతుందని తెలియడానికి అది ఇప్పాలి. కానీ ఎవరు అర్హులయ్యారు దానికి? క్రీస్తు ఒక్కడే అర్హులయ్యారు. సో అందులో ఏమవుతుందంటే ఆయన అయినది అవుతుంది, అవబోయే విషయాలు కూడా క్రైస్తవులకి, రోమా ప్రభుత్వంకి అదే రోమా రాజ్యానికి జరగబోయేవన్నీ కూడా అందులో ఆయన రివీల్ చేస్తారు, అంటే బయలుపరుస్తారు, అవునా? సో తర్వాత ఆ ట్రంపెట్స్ ఉన్నాయి కదా, ట్రంపెట్స్ ఏంటి, బోర్ అన్నారు కదా, బోర్ దేనికి వాడేవారు ఓల్డ్ టెస్ట్మెంట్ లో గుర్తుందా? పాత నిబంధనలో అంటే హెచ్చరించడం, వార్నింగ్ కదా, పిలవడం అనమాట. ఏదైనా న్యూస్ ఇవ్వాలంటే అది బోరుది తెలిసి చెప్పేవారు ఏమయ్యేది. సో అదేంటంటే ఇక్కడ హెచ్చరిస్తాడు. ఫస్ట్ ఏంటంటే ఏమవుతుందో చెప్తాడా. దేవుడు ఎంత దీర్ఘశాంతవంతుడు అంటే కదా, ఈ జడ్జ్మెంట్ ఇచ్చాడు. వీళ్ళు ఎంత క్రూరంగా ఉన్నా ముందు ఇదిగో ఇది జరిగింది, ఇది జరుగుతుంది, నేను ఇది చేస్తానని చెప్తాడు. అయినా వాళ్ళు వెళ్ళకపోతే హెచ్చరిస్తున్నాడు. 1/3 అంటారు ఈ ట్రంపెట్స్లో మీరు. ఆ తర్వాత ఏం చేస్తాడంటే తీర్చేస్తాడు, ఫుల్ డిస్ట్రక్షన్ అనమాట. సో ఇది రోమా సమాజం గురించే చెప్తున్నాడు, రోమా రాజ్యం గురించి సమాజం గురించి చెప్తున్నాడు. సో 7 సీల్స్ గురించి ఫాస్ట్గా చూసుకుందామే, ఎందుకంటే ఓకే ఇది తెలుగులో చెప్పడం చాలా కష్టం. 6వ అధ్యాయంకి వెళ్ళారనుకోండి, 1 నుంచి 2 వచనాల్లోని వైట్ హార్స్ ఉంటుంది, తెల్ల గుర్రం. చదవమ్మా ఒకసారి. ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దాన్ని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవుల్లో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చొని ఉండెను. అతనికి ఒక కిరీటము ఇయ్యబడెను, అతడు జయించుటకు బయలు వెళ్ళెను. సో ఇక్కడ పిక్చర్ చూసారనుకో, తెల్ల గుర్రం, వైట్. ఇందాక చూసాం తెల్ల వస్త్రాలు ఇచ్చారు, చనిపోయిన వాళ్ళు ఎంతకాలం దేవా అంటే దాని అర్థం ఏంటి, పరిశుద్ధులు అని, అంటే ప్యూర్ అని కదా. తర్వాత ఏంటి, ఆయనకి ఒక కిరీటం ఉంది. ఇది ఎలాంటి కిరీటం అంటే విజయం అంటే విన్ అయ్యాక ఒక కిరీటం ఇస్తారు, అదొకటి ఉంది. తర్వాత రాజు కింగ్ అయితే ఇంకో కిరీటం ఉంటుంది. ఇట్స్ 2 డిఫరెంట్ కిరీటం కదా. సో ఇది ఏదో నాకు గుర్తులేదు, కానీ జయించిన కిరీటం ఆయన. ఎందుకంటే ఆయన ఏమంటున్నాడు, జయించుటకు బయలు వెళ్ళాను, అతనికి కిరీటం ఇవ్వబడింది. సో
అంటే నేను డీటెయిల్స్లోకి వెళ్ళాను కానీ ఇతను వాక్యాన్ని తీసుకెళ్లే అతను. ఓకే, ఈ ప్యూర్ పరిశుద్ధంగాను ఇదే వర్డింగ్ తర్వాత ఇంకో చాప్టర్లో కూడా వాడతాడు ఒక ఏంజల్ గురించి. 13 16 గుర్తులేదు కానీ తర్వాత రెండోది ఏంటంటే రెడ్ హార్స్. చెప్పేస్తాను, చదవక్కర్లేదు కానీ ఆ రెడ్ హార్స్ ఏంటంటే ఈ వెళ్తున్న వాక్యానికి ఎదురుగా వచ్చిన సమస్యలు అన్నమాట. రెడ్ ఏంటి? బ్లడ్ కలర్, అవునా? సో అంటే అది ఎప్పుడు కూడా చంపుకోవడాలు వాటికి, ఈ వాక్యం చెప్తున్న వాళ్ళని హింసిస్తున్న అది ఆ రెడ్ హార్స్ రిప్రజెంట్ చేస్తుంది. తర్వాత బ్లాక్ హార్స్ ఇందాక చదువుకున్నాం కదా మనం, ఏంటది? ఒక దీనార్కి ఏంటి? గోధుమ, ఒక సేరు గోధుమ, అన్యాయం అన్నమాట. నల్ల హార్స్, తులా 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 అని అంటారు, ఏంటో బ్యాలెన్స్. తులా అంటే తూకం, తూకం, వేయింగ్, తూకం, ఓకే, ఏదో ఒకటి అర్థమైంది కదా మీకు? అది ఏంటి అంటే అది బ్యాలెన్స్డ్ గా లేదని అర్థం, అంటే అన్యాయంగా ఇస్తున్నారు, అంతే కదా? సో అది బ్లాక్ హార్స్, అది పట్టుకొని ఉంటాడు. తర్వాత నాలుగోది ఏంటంటే డెత్. బ్లాక్ హార్స్ అన్యాయం, అన్ఫేర్నెస్, అంటే పవర్, దాన్ని ఏమంటారు? తిండి లేకుండా స్టార్వేషన్, దరిద్రం, అదే. తర్వాత డెత్, కానీ ఎవరిని చంపుతాడు అంటే ఎవరు, అందరినీ కాదు, క్రైస్తవులు హింసిస్తున్న వాళ్ళు కొందరిని చంపుతాడు. ఎందుకంటే 1/4 అని ఉంటుంది, అది చదివారంటే మీరు 7, 8 ఒకసారి చదవరా? 7, 8. ఆ 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రం కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకము వారిని వెంబడించను. పాతాళ లోకం అంటే నరకం. ఖడ్గము వలనను, కరువు వలనను, మరణము వలనను, భూమిలో నుండి క్రూర మృగము వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగం పైన అధికారం వానికి ఇవ్వబడెను. చూసారా? ఈ 4 మెన్షన్ చేశాడు కదా, అలాగే చంపబడ్డం అయ్యి ఇర్మియా ఆటల్లో కూడా ఉంటాయి. మీరు చూసారంటే నేను నోట్స్ పంపిస్తాను కదా, అందులో చూసుకోండి. చాలా సేమ్ లాంగ్వేజ్ ఉంటుంది అనమాట. సో అలాగా అది ఆ తర్వాతది సీల్ 5 ఇందాక చదివాం కదా, చంపబడిన వాళ్ళు ఉంటారు కదా, ఎంతకాలం ఇలాగా అనేసి అడుగుతారు, వాళ్ళు మొరపెడుతున్నారు. తర్వాత 6వ సీన్ ఏంటంటే అక్కడ రామా మీద వచ్చే తీర్పు గురించి చెప్తాడు. ఆ లాంగ్వేజ్ కొంచెం చదవండి. మళ్ళీ ఓల్డ్ టెస్ట్మెంట్ చాలా ఉంటాయి. ఎవరైనా తీస్తారా? నువ్వు ప్రకటన 6:12 ఉండు. ఎవరైనా యెషయా 29:6 ఒకటి తీయండి. యెషయా 29:6 ఒకటి తీయండి. యెషయా 53 ఒకటి తీయండి. 50 అధ్యాయం 3వ వచనం. ఎహెజికియల్ 32:7 ఒకటి తీయండి. జస్ట్ చూపించడానికి టైం అయితే లేదు. మళ్ళీ ఇదంతా కూడా పాత నిబంధన ఎవ్రీ వర్స్, ప్రతి వర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకే, లాంగ్వేజ్ సేమ్ లాంగ్వేజ్. యెషయా 29:6 ఎవరు తీసారమ్మా? కీర్తన. యెషయా 53 ఎవరు తీసారు? ఓకే. తర్వాత 7 షైన్. ఓకే, ఇప్పుడు 6:12 చదవమ్మా ఒకసారి. అర్థమైతే రాగే. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపం కలిగెను. పెద్ద భూకంపము కలిగెను. యెషయా 29:6 చదవరా? ఉరుముతోనూ భూకంపంతోనూ మహాశబ్దంతోనూ సుడిగాలి తుఫానులతోనూ దహించే అగ్నిజ్వాలలతోనూ సైన్యములకు అధిపతి యెహోవా దాన్ని శిక్షించును. ఏం చేశారు? భూకంపం అర్థం ఏంటి ఇక్కడ? శిక్ష అని అర్థం. అవునా? క్లియర్ గా చెప్పేశాడు యెషయాలో. ఏంటి భూకంపం అంటే ఇది రియల్ భూకంపమా అని అనుకోవడానికి, శిక్ష దేవుని దగ్గర నుంచి. ఆ తర్వాత మళ్ళీ చదవరా? ఇది 6:12. ఆయన 6వ ముద్ర విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపం కలిగెను. సూర్యుడు కంబలి వలె నలుపాయను. సూర్యుడు కంబలి వలె నలుపాయడు. ఓకే, యెషయా 53 చదవరా ఈసారి. ఆకాశమున చీకటి కమ్మజేయుచున్నాను.
అవి గోనె పట్ట ధరింపజేయుచున్నాను. సేమ్ లాంగ్వేజ్. ఇంగ్లీష్లో అయితే సాక్ క్లాత్ అని వాడాడు ఇక్కడ అక్కడ. అంటే దాని అర్థం ఏంటి అంటే ఎప్పుడైనా ఇలాగా అంటే దేవుడి ద్వారా వచ్చే తీర్పు అని అర్థం. మీరు చదివారు అనుకో ఆ కాంటెక్స్ట్లోని. తర్వాత ఇప్పుడు నువ్వు కూడా చదువు షైని అది. హెచ్కేలు నేను నిన్ను ఆర్పివేసి ఆకాశము మండలమును మరుగు చేసేదను, నక్షత్రములను చీకటి కమ్మి చేసేదను. తర్వాత సూర్యుని మబ్బు చేత కప్పెదను. సూర్యుని ఏం చేస్తారన్నాడండి? సేమ్ లాంగ్వేజ్. ఇప్పుడు ఆఖరి చదవమ్మా మూన్ గురించి ఏమన్నాడు? ఫస్ట్ చదువు. చంద్రబింబం అంతయు రక్తవర్ణం ఆయను. చంద్రబింబం అంతా ఏమైంది? రక్తవర్ణం. ఇప్పుడు ఎహెజ్కేల్లోనే ఉంది అది చదువు షైని. ఆఖరిది చంద్రుడు వెన్నెల కాకపోయిన. వెన్నెల మరి ఎర్రగా ఉంటే వెన్నెల వస్తుందా? సో ఆ లాంగ్వేజ్ యొక్క అర్థం ఏంటి? నేను ధ్వంసం చేస్తాను అని. ఇర్మియా 4:23 ఎవరైనా చదవండి. ఇర్మియా 4:23. ఈ 32 షైనీ చదివింది. ఎహెజ్కేలు ఎవరి గురించి బాధపడుతున్నాడంటే ఫరో రాజు, ఐగుప్తు దేశం ఫరో రాజుని ఎలా చేస్తానని చెప్పింది దేవుడు అక్కడ చెప్తున్నాడు. చూసారా? 4:23. నేను భూమిని చూడగా అది నిరాకారంగాను శూన్యంగాను ఉండెను. ఆకాశం తట్టు చూడగా అచ్చట వెలుగు లేకపోయాను. చూసారా ఎన్నిసార్లు? యెషయాదే అన్నాడు, ఎహెజ్కేలు అన్నాడు, ఇర్మియా అన్నాడు. అవునా? సో చూసారా వీళ్ళకి అర్థమవుతుందా ఆ లాంగ్వేజ్? వాళ్ళకి అర్థమవుతుంది కదా, ఎందుకంటే వాళ్ళకి తెలుసు, మనకు తెలియదు. సో అందుకని ఇలా రాసాడు అనమాట. ఎందుకంటే డైరెక్ట్ గా రాసేస్తే నేను డొమిషన్ పరగొట్టేస్తాను, రోమా రాజ్యం ఉండదు, బిజినెస్ అన్ని ఆపేస్తానంట, ఎవరి చేతనైనా పడితే ఏమవుద్ది? చూసారా లాంగ్వేజ్ అంతా కూడా వార్నింగ్ ఇస్తున్నాడు, ఇవన్నీ నేను చేస్తాను అనేసి. సో ఈ ప్రతి వాక్యం ఈ చాప్టర్లోని అలాగే ఉంటుంది. ఇప్పుడు ట్రంపెట్స్కి వెళ్ళాం అనుకో 8-9 అధ్యాయాలకి. 8-9 అధ్యాయాలకి వెళ్ళినప్పుడు ఫస్ట్ 3 ట్రంపెట్లు ఉంటాయి కదా, చూడండి. 1/3 ట్రీస్ అండ్ గ్రాస్ అంటాడు ఫస్ట్ది. 8-7 చదువు. 8-7. మొదటి దూత బోర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయెను. 3వ భాగం చూసారా? అంటే హెచ్చరిస్తున్నాడు, టెంపరీగా వస్తుంది అన్నాడు. కానీ ఆ ట్రీస్ అండ్ గ్రాస్ మీకు గుర్తుందా? సిన్నమన్ చాలా ట్రేడ్ చేసినప్పుడు ఏమేమి ఉన్నాయి వాళ్ళ దగ్గర? ఇక్కడ వేలు పెట్టి 18, 13, 14 చదువు. ఏమేమి కాసాయి అలాగే? 18, 13, 14 వచనాలు చదువురా. ప్రతి విధమైన దబ్బప్రాణును, ప్రతి విధమైన దంతపు వస్తువులను, మిక్కిలి విలువ గల కర్ర, ఇత్తడి, ఇనుము, చలువరాళ్ళు మొదలైన వాటితో చేయబడిన ప్రతి విధమైన వస్తువులను, దాల్చిన చెక్క, ఇంకా ఓమము, ధూప ద్రవ్యములు, అత్తరు, సాంబ్రాణి, ద్రాక్షారసము, నూనె, మెత్తని పిండి, గోధుమలు, పశువులు. ఇవన్నీ అక్కడ చూస్తే గోధుమలు, మెత్తని పిండి, దాల్చిన చెక్క. సో ఇందులో 1/3 కాల్చేస్తాను అంటాడు. అంటే ఏంటి? నీకు దేని వల్ల లాభం వస్తుందో అది తీసేస్తాను 30% అంటున్నాడు. 33%. అర్థమైందా? ఆ తర్వాత 8-9 వచనాల్లో ఏమంటాడంటే సి 1/3 సీ, 1/3 లివింగ్ క్రీచర్స్ ఇన్ ద సీ, 1/3 షిప్స్. ఇంగ్లీష్లో రాస్తున్నాను. 8-9 చదవమ్మా. రెండవ దూత బోర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడెను. అందువలన సముద్రంలో 3వ భాగం రక్తమాయెను. సముద్రంలోని ప్రాణము గల జంతువుల్లో 3వ భాగము చచ్చెను. ఎలాగ 3వ భాగం రక్తమయ్యి 3వ భాగం ఎలా చేస్తుంది? మళ్ళీ చెప్పిన ఫిగరేటివ్ లాంగ్వేజ్. అంటే ఏంటి? పార్షియల్ గా నేను ధ్వంసం చేస్తాను అన్నాడు. ఇప్పుడు 18, 17 చదువురా. ప్రతి నావికుడును ఎక్కడికైనాను సబరు చేయు ప్రతివాడును ఓడవారును సముద్రము మీద పనిచేసి జీవనము చేయు వారందరూ దూరముగా నిలిచి దాని సముద్రం మీద పనిచేసిన వాళ్ళు ఉన్నారు. సో ఏమవుతుంది?
30% తీసేస్తాను అంటున్నాడు. అర్థమైందా? మరి ఈ దాల్చిన చెక్క ఇవన్నీ పెరిగినవి ఎలాగెళ్తాయి? వాళ్ళ ద్వారానే కదా. చూసారా? అంటే ఏంటి, నీ రీసోర్సెస్ నువ్వు దేని మీద అయితే అతిశయం పొంది నువ్వు ఇచ్చేస్తున్నావో నేను అయ్యి రిపెంటెన్స్ కి ఇంకా ఛాన్స్ ఇస్తున్నాడు. అవునా? కొంచెమే తీస్తాను, మారుమనిసి పొందు అంటున్నాడు. అలాగే 10-11లో రివర్స్ వాటర్స్ 1/3 చేసేస్తాను అంటాడు. తాగడానికి నీళ్ళు లేకపోతే ఎలాగా అట్లా బెటర్ చేస్తాను అంటాడు. అంటే తాగడం కదా అలాగుంటే. ఆ తర్వాత 12-13లోని ఏంటంటే నీ రాజ్యానికి ఉన్న శక్తిని కోల్పోయేటట్టు చేస్తానంటాడు 1/3. మళ్ళీ ఇంకా నేను ఆ డీటెయిల్స్లోకి వెళ్ళను. 9వ అధ్యాయానికి వెళ్ళాం అనుకోండి, 1-12 5th ట్రంపెట్. ఓకే, 5th ట్రంపెట్లోని అది మీరు చూసారనుకో, ఇందాక చెప్పాను కదా విడాకులు, పెళ్ళిళ్ళు చేసుకొని ఉండట్లేదు, విడాకులు అయిపోతున్నాయి. భర్తలు ఎంతమంది అంటే ఆ వయసు ఎంత అంటే ఎంతమంది భర్తలు ఉన్నారని చెప్తున్నారు. అలాగా ఎంతమందిని పెళ్లి చేసుకున్నారని చెప్తున్నారు. సో అలాంటి ఇమ్మారాలిటీ ఎక్కువైపోయింది. తెలుగులో ఏమంటారు ఇమ్మారాలిటీ? అర్థమైపోయింది కదా మీకు? పర్లేదు. అయితే 9:4 చూడండి, ఎందుకంటే ఇది ఎవరి గురించి అంటున్నాడో చెప్తాడు. 9:11 మరియు నొసల్లయందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షముకైనను హాని కలుగజేయకూడదని వాటికి ఎవరు ఏ మనుషులకి? దేవుని ముద్ర లేని మనుషులకే. వాళ్ళెవరు దేవుని ముద్ర లేనంటే రోమరాజు ముద్ర ఉన్నట్టే కదా వాళ్ళకే. ఎంతకాలము 6వ వచనం చదవమ్మా. ఆ దినముల్లో మనుషులు మరణమును వెతుకుదురు గాని అది వారికి దొరకదు. చావవలనని ఆశపడుదురు గాని మరణము వారి యొద్ద నుండి పారిపోవును. 5వ వచనం అనుకుంటా. అందులో 5 నెలలు లోకస్, తెలుగులో ఏమంటారు లోకస్ ని? మిడతలు పంపిస్తాడు. కానీ మిడతలు దేన్ని నాశనం చేస్తాయి? మొక్కల్ని. కానీ ఈ మిడతలతో ఏం చెప్తున్నాడంటే మొక్క, అందుకే ఇందాక చదివారు కదా బాబు, అది మిడతలను ఏమంటాడంటే మొక్కలను నాశనం చేయకు, ఎవరికైతే తండ్రి ముద్ద ఉంటుందో వాళ్ళు నాశనం చెయ్యు. ఎన్ని నెలలు? 5 నెలలు అంటాడు. ఓకే, సో ఎందుకంటే మిడతలట 5 నెలలు ఉంటాయట నాశనం చేసినప్పుడు. సో అదే లాంగ్వేజ్ వాడి, అంటే మనకి అన్నీ తెలియాలి, అంటే స్టడీ చేస్తే అప్పుడు తెలుస్తుంది. సో చూసారా ఇమ్మారాలిటీ ఎందుకు? వాళ్ళు లాన్ నుంచే పడిపోతారు, ఎందుకంటే వాళ్ళకి బేస్ లేదు. అవునా? ఫ్యామిలీ బేసే లేదు. అలా 13-21 చూసారనుకో, 6వ ట్రంపెట్ అదేంటంటే బయట రాజ్యాల నుంచి వీళ్ళ మీద దాడి జరుగుతుంది. అంతే కదా? ఎప్పుడైనా కింగ్డమ్ ఉందంటే ఎప్పుడు ఫైటింగ్లు అవుతూనే ఉంటాయి. కింగ్డమ్ లేకపోయినా ఇప్పుడు దేశాలు కొట్టుకొని చచ్చిపోతున్నాయి. సో అలాగా మీకు ఇది అంటే డీటెయిల్స్లోకి వెళ్ళను. యూఫ్రేటిస్, ఈస్ట్ ఆఫ్ ది యూఫ్రేటిస్ అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఆ పక్కన కొన్నిలియా కాదు, పేరు మర్చిపోయాను, ఒక గ్రూప్ ఉండేది. తర్వాత ఇందులో లాంగ్వేజ్ వాడతాడు. ఇప్పుడు ఎలాగైతే లోకస్ అని చెప్పి 5 నెలలు అన్నాడు, వాళ్ళకి ఇదేంట్రా బాణము బోగండారు. అందులో వాళ్ళు ప్రసిద్ధులు అనమాట. రోమన్కి రాదు కన్సిలియా గ్రూప్. కన్సిలియా అని వాళ్ళు మనుషులు ఉంటారు. ఇప్పుడు మన దగ్గర కోయోళ్ళు ఉంటారా, వాళ్ళతో మనం ఫైటింగ్ చేయగలమా? వాళ్ళు వేసారంటే మనం పారిపోదు. అలాంటి వాళ్ళు వీళ్ళకి రాదు. అలాగే వాళ్ళు జయించారు. అది హిస్టారికల్. సో ఆ అటాక్స్ గురించి వాటి గురించి చెప్తాడు. వాళ్ళు ఈస్ట్ ఆఫ్ ద యూఫ్రేటిస్ రివర్ వస్తారని చెప్తారు. అయిపోయిందా? సో అది సంగతి అనమాట. ఆ బౌల్, అది ట్రంపెట్స్ చెప్పేశాను. తిరిగి వచ్చాక బౌల్స్ అంటే పాత్రలు, 6 పాత్రలు సేమ్ ఇదే, కాకపోతే ఫుల్ డిస్ట్రక్షన్ అనమాట, జడ్జిమెంట్. సో అది మనం చూసుకుందాం. కానీ సేమ్ నేనైతే ఇక్కడ ఇలా వేసాను, ఒకసారి చూపిస్తాను. ఈ ట్రంపెట్స్ అయితే ఈ బౌల్స్. ఓకే, అపాన్ ది ఎర్త్, ఇది భూమి మీద పడు 1/3. ఇక్కడ ఫుల్ సీ ఇందాక చూసావా? ఫుల్ సీ. ఇక్కడ వాటర్స్ రివర్స్ 1/3. ఇక్కడ ఫుల్ వాటర్ టర్న్ టు బ్లడ్. ఇక్కడ మెన్ టార్మెంటెడ్ ఫర్ 5 months. ఇందాక చెప్పాను కదా 5 నెలలు. ఇక్కడ అగ్నితో కాల్చబడ్డారు. ఇక్కడ 1/3 సన్, మూన్, స్టార్స్ చెట్ అయిపోతాయి. ఇక్కడ ఫుల్గా అంటే రాజ్యం పడిపోద్దని అర్థం. ఇక్కడ లూజ్ ద ఏంజల్స్ బౌండ్ ఇన్ యూఫ్రేటిస్ రివర్, 1/3 మనుషులను చంపడానికి పంపిస్తాడు యూఫ్రేటిస్ రివర్ నుంచి. ఇక్కడ మొత్తం యుద్ధం, ఆర్మగెడన్ చెప్తానన్నాను కదా, పెద్ద ఇది చేస్తారు, చెప్తాను. సో ఇక్కడ కింగ్డమ్స్, లోక కింగ్డమ్స్, రాజ్యాలన్నీ దేవుని రాజ్యం అయిపోతాయి.
ఇక్కడ ఏంటంటే బబులోన్ రోమా ప్రభుత్వం పడిపోద్ది. సో అలాగా రెండు కంపారిజన్లు ఇక్కడ ఏంటంటే పార్షల్, ఇక్కడ ఫుల్ జడ్జిమెంట్ అన్నమాట. సో మనం వచ్చాక చదువుకుందాం. అర్థమైందా? అర్థమవుతుందా? ఓకే, థ్యాంక్ యూ.